అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని బీజేపీపై కేజ్రీవాల్ ఫిర్యాదు చేయగా ఎలక్షన్ కమిషన్ దర్యాప్తుకు ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీల మధ్యనే గట్టి పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఆప్ బీజేపీలో నువ్వా నేనా అనే రీతిలో ప్రచారంలో జోరును చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది. మరోవైపు శీష్ మహల్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శీష్ మహల్ పై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు. దానికి స్పందనగా ప్రధాని అధికారిక నివాసంపై ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం దుమారం రేపింది. ఆప్ బీజేపీ నేతల మధ్య మాటలు తూటలు పేరుతున్నాయి. ఆప్ బీజేపీ నేతలు ఒకరికి మించి మరొకరు ప్రత్యర్థిపై ఆరోపణలు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో గేమ్ చేంజింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ బీజేపీలో జోరును చూపిస్తున్నాయి. ఓవైపు ఉచితాలు, సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ మరోవైపు ప్రత్యర్థి పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార విపక్ష పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు చేసే ఆరోపణలు, విమర్శల గురించి ఢిల్లీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ బీజేపీలు పరస్పరం సంచలన ఆరోపణలు చేస్తుండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈసారి కూడా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేజ్రీవాల్ మరోసారి కూడా అదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. మరోవైపు కేజ్రీవాల్ను ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం బలమైన అభ్యర్థులను నిలిపాయి. బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎస్ వర్మ కుమారుడు పర్వేజ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో నిలుస్తున్నారు. దీంతో న్యూఢిల్లీ స్థానంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను బీజేపీ తారుమారు చేసిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి అనుకూలంగా 13,000 ఓట్లను చేర్చి మరో 5,000 ఓట్ల నమోదును రద్దు చేశారని, ఈ విధంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు కమలం పార్టీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాదు, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు అక్రమ నిధులను తన ఇంట్లో దాచుకున్న బీజేపీ అభ్యర్థి పర్వేజ్ వర్మ ఇంటిపై అధికారులు దాడి చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్కు ఓటమి భయం పట్టుకుందని, ఆయన న్యూఢిల్లీతో పాటు మరో స్థానం నుంచి కూడా పోటీ చేయవచ్చని బీజేపీ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొట్టిపడేశారు. తాను న్యూఢిల్లీ నుంచి మాత్రమే బరిలోకి దిగుతారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీల మధ్యనే ముఖాముఖి పోటీ ఉందని, ఇది ఎన్డీ కూటమి వ్యవహారం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా గురించి కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. యూపీ, బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చిన ప్రజలను నకిలీ ఓటర్లంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్ అవమానిస్తున్నారంటూ నడ్డా ఖండించారు. బీజేపీ సారథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీని తుంగలో తొక్కిందని కేజ్రీవాల్ విమర్శించారు. జాట్లను సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ గతంలో తాను ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే గత 11 ఏళ్లుగా జాట్లను పట్టించుకునే కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీని కులం ప్రాతిపదికగా పేరు చేసే ప్రయత్నం ప్రారంభించారని మాజీ ఎంపీ, న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేజ్ వర్మ ప్రతిదాడికి దిగారు. దీంతో ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశం ఒక కీలక అంశంగా మారింది. ఆప్ బీజేపీల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య జరిగే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.